హాయ్ అండి విజ్ఞాన్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఓకే. సో ప్రజల్లోని ఎంత ఇదైపోయిందంటే ఎవరి సమస్యలకు ఉన్నప్పటికీను ఈ ఫ్యాన్స్ వార్స్ అనేది ఈ మధ్య బాగా ముందుకొచ్చేస్తున్నాయి. ఎందుకు అనేది కారణం కూడా చెప్పలేము. ఓవైపు ప్రభాస్ ఫ్యాన్స్, అలానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రికెట్ స్టేడియంలో గొడవ పడ్డారని వచ్చింది. మరి ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి? మన తెలుగు హీరోలకు ఉండే అన్ని అభిమాన సంఘాలు ఇంకా ఏ హీరోలకు ఉండవు, ఎక్కడా ఉండవు అని చెప్పుకోవచ్చు. అవును. సరే, అభిమానం ఉంటే ఉండనివ్వండి, పెంచుకోవచ్చు. అది ఎక్కడి వరకు అంటే సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ థియేటర్ దగ్గరికి ముందుగానే వెళ్ళి పెద్ద కటౌట్లు పెడతారు, పెద్ద క్రేన్ తో దండలేస్తారు, అభిషేకాలు వాళ్ళ వాళ్ళ ముఖాలు వేసుకొని పోస్టర్లు పెట్టుకుంటారు. ఓకే, ఆ హీరో బర్త్డే వచ్చినప్పుడు వీళ్ళు మామూలుగా ఏదో రక్తదానాలు, ఇంకేమైనా చేయడం, అన్నదానాలు ఏవేవో చేయడం లాంటివి చేస్తారు. ఓకే, అంతవరకు కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఆ హీరో పేరు చెప్పి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఇలాంటివి అయినప్పుడు ఆ హీరో పేరు చెప్పి విరాళాలు సేకరించి వాళ్ళకి ఇస్తారు. మంచి పనులే ఇవన్నీ. అండ్ థియేటర్ల ముందు వీళ్ళు కట్అవుట్ వేయడం కూడా చెడ్డ పనే కదా, మంచి పని. వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు, మనం వాళ్ళని విమర్శించొద్దు. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన రోజు వీళ్ళు చేసే హంగామా మామూలు ఉండదు. పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఇక నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇంకో హీరో సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళ అభిమానులు అండ్ అభిమానించే వాళ్ళు ఇలా ఉంటారు. ఇక నెక్స్ట్ గొడవ ఎక్కడ వస్తుంది అంటే ఆ ఇద్దరు హీరోల సినిమాలు ఒక రోజు వచ్చాయను. మా హీరో సినిమా మాది గొప్ప నువ్వు వేస్ట్. మీ మొహాలకు ఇంటర్వ్యూలు తీయడమే రాదు, మా ఇంటర్వ్యూలు చూడండి ఎట్లా ఉందో. మీ మొహాలకు క్లైమాక్స్ చేయడమే రాదు, మా క్లైమాక్స్ చూడండి ఎలా ఉందో. మీ స్టార్ కి డాన్స్ చేయడమే రాదు, మా స్టార్ చూడ ఎంత డాన్స్ చేశాడు. మా సినిమాలో పాటలు చూడు ఎలా ఉన్నాయి, మీ సినిమాలో ఏదో. మా సినిమాలో ఐటమ్ గర్ల్ ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం, మీ ఐటమ్ గర్ల్ ఏదో ఇంద్రా నగర్ గడ్డ మీద తెచ్చాం. ఇంతే, ఇట్లాంటివన్నీ. అంటే ప్రతిదానికి పోలిక, మేం గొప్ప అంటే మేం గొప్ప. కానీ ఇక్కడ హీరోకి ఎటువంటి తగాదాలు, గొడవలు ఏముండవు. మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యేది ఓన్లీ ప్రేక్షకులు మాత్రం. ఆ మేం గొప్ప ఎక్కడ దాకా వెళ్తుంది అంటే, ఆ రోజు అయిపోయింది, రాత్రి పడుకొని మంచిగా సినిమా హిట్ అయిందిగా, మంచిగా మందేసి తాగుతూ కూర్చుంటారు. రేపు ఎట్లనే చేసి నా కొడుకులను కొట్టాలరా, వాళ్ళు అంతే. వాళ్ళని అక్కడ పిలువు, ఈసారి మనం ఏందో చూపిద్దాం అంటే ఏంటో అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, శత్రుత్వము లేదు. పుట్టినప్పటి నుంచి అసలు ఎవరికి ఏమి తెలియదు. కాకపోతే వీళ్ళకి ఒక రెండు వర్గాలను సృష్టించుకొని ఆ లోకంలోనే బ్రతికి ఖచ్చితంగా వాళ్ళకి మీద మేము గెలవాలనే ఒక గోల్ పెట్టుకొని బతికేస్తా ఉంటారు. అది నాట్ ఓన్లీ సినిమా వల్లనే కాదు, అన్ని రంగాల్లో ఉంటాయి. కాబట్టి మన సినిమా వాళ్ళదే ఈ పిచ్చి కొంచెం పీక్స్ లో ఉంటది. ఎట్లా అంటే, అయ్యో ఆ మధ్య కాలంలో యుఎస్ఎల్ పరువు తీసుకోవాలా, అక్కడికి వెళ్ళి కొట్లాడారు యుఎస్ఎల్. మన చిరంజీవి సినిమా లాస్ట్ సంక్రాంతి వాల్తేరు వీరయ్యను వీరసింహారెడ్డి టైంలో అక్కడికి వెళ్ళి కొట్లాడుకున్నారు. అండ్ మళ్ళీ ఇంకా చాలా సందర్భాల్లో. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ శతదినోత్సవం అప్పుడు ఇప్పుడు RRR సినిమా వచ్చింది. ఇది ఎట్లాంటి సినిమా అంటే, ఇద్దరు స్టార్ సినిమాలు రిలీజ్ అయ్యే వేరు థియేటర్లు వేరు, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో ఉండడం వేరు. ఇప్పుడు ఇదో బాధ, మా హీరో క్యారెక్టరే పెద్దది, మీ హీరోది క్యారెక్టర్ రోల్ లేదు, మా హీరో క్యారెక్టరే గొప్పది, మీదే క్యారెక్టర్ రోల్. చూడు, మాకు సాంగ్ ఇచ్చారు మీకు ఇవ్వలేదు, మాకు ఈ సీన్ ఇచ్చారు మీకు ఇవ్వలేదు, దాంట్లో ఫైట్. అది కూడా పీక్ స్థాయికి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ పోనీ అదొకటి వివాదం. నెక్స్ట్ ఆ సినిమాలో పొరపాటున ఈయనకు అవార్డు వచ్చి ఆయనకు రాలేదు, అయిపోయింది ఇంకా అంతే. ఇంకా సంగతి ఇంకా వీళ్ళు అంటే అవార్డు రాకపోతే రాని, నష్టమే లేదు. వీళ్ళు గెలుపుతా ఉంటారు, దుడ్డుని రీకల్పించినట్టుగా. వీళ్ళకి అవన్నీ అనవసరం కదా. వెళ్ళి చూసావా, అందుకే మీకు అవార్డు రాదు, మాకు ఇచ్చారు, నేను ముందే చెప్పావా మీది క్యారెక్టర్ రోల్ అని, అందుకే మీకు అవార్డు మాకు ఇచ్చారు, చూడు ఎంత పెద్ద అవార్డు ఇచ్చారు, ఇలాంటిది. అండ్ నెక్స్ట్ ఉత్తమ నటుడు ఇవ్వాలంటే భయపడతారు వీళ్ళు కూడా. వీళ్ళకి ఇచ్చి వాడికి అమ్మో అలాంటి ఇద్దరికి ఇవ్వలేము, ఎందుకైనా మంచి ఈ సినిమా నటు పెట్టాలి, ఇలా ఉంటది. ఇప్పుడు వచ్చిన వీళ్ళ గొడవ ఏంటంటే, పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ ఫస్ట్. అంటే ఆయన అనుకోని వెళ్ళినా అనుకోకుండా వెళ్ళినా, రాజమౌళి గారు తీసుకెళ్ళినా, ఎవరు తీసుకెళ్ళినా, మనం తీసుకెళ్ళినా, నిలబెట్టినా ఫస్ట్ అయితే అయ్యాడు బాహుబలి సినిమాతో. నెక్స్ట్ పుష్పతో అల్లు అర్జున్ కూడా వచ్చాడు, హిట్ కొట్టాడు, బానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ కలెక్షన్స్ లో ప్రభాస్ ఉన్నాడు. 69 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు రాని అవార్డు ఫస్ట్ టైం అల్లు అర్జున్ కి ఇచ్చారు మన తెలుగులో. అట్లా ఈయన కూడా గొప్ప స్టార్ గా ఉన్నాడు. అండ్ అంతర్జాతీయ వేడుకల్లో ఎలాగైతే ప్రభాస్ కి సన్మానాలు జరుగుతాయో, మొన్న కూడా అల్లు అర్జున్ కూడా సన్మానం జరిగింది. ఆ సినిమాని అందరూ వీక్షించారు, ఆయనకి అవార్డులు ఇచ్చారు, బాగానే ఉంది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు
అసలు తెలుగులో పాన్ ఇండియా స్టార్ అంటే మా ప్రభాసే. ప్రభాస్ కాదు మాస్టర్. ప్రభాస్ కలెక్షన్స్ వచ్చాయి, అయితే మాత్రం మాకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది చూడు. సో మేమే గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప. వీళ్ళు కొట్లాడుకోవడం, ఇది ఒక తారస్థాయి. నెక్స్ట్ మొన్న ఎన్టీఆర్ శతదినోత్సవం వేడుకకి రామ్ చరణ్ వెళ్ళాడు, ఎన్టీఆర్ రాలేదు. దానికి ఒక గొడవ ఈ ఫ్యాన్స్ మధ్యలో. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి కాదు రెండు కాదు సిచ్యువేషన్స్ ప్రతిసారి వస్తానే ఉంటాయి, ప్రతి స్టార్ మధ్యలో వస్తా ఉంటాయి. మళ్ళీ సొంత ఫ్యామిలీలోనూ కూడా బాలయ్య ఫ్యాన్స్ వేరు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, వాళ్ళు కొట్లాడుకోవాలి. ఇట్లా ఈ సిచ్యువేషన్స్ చూసినప్పుడల్లా ఒక దానికి ఫస్ట్ మనం మనిషిలా పుట్టాం, మనం ఏదో ఎంచుకొని సంథింగ్ మనకు సంబంధం లేని విషయాల్లో దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని గొడవలు పడుతున్నాం. ఇది సినిమా హీరోలకనే కాదు, రెండు మతాల మధ్యలో ఉంటాయి, కులాల మధ్యలో ఉంటాయి, రాజకీయ ప్రత్యర్థుల్లో ఉంటాయి, పార్టీల మధ్యలో ఉంటాయి, సినిమా వాళ్ళలో మాత్రం తరచుగా ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంటే 5 ఏళ్ల కోసం ఎలక్షన్స్ వస్తాయా, ప్రచారం టైంలో వీడెళ్ళిన గల్లీకి వాళ్ళు వస్తారు, అప్పుడు కొట్లాడుకుంటారు, అంతే. చాలా రేర్ అంతే సిచ్యువేషన్. లేదు మొన్న భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డి కొట్లాడుకున్నట్టు ఏంటంటే లోకేష్ వచ్చాడు, మా వర్గం వేరు అని, మేము ఆతిథ్యం ఇస్తాం, మా ఇంటికి వచ్చి తింటాడు, లేదు మా ఇంటికి వచ్చి తింటాడు అని వాళ్ళు కొట్లాడుకున్నారు. అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఉంటాయి. కానీ సినిమా వాళ్ళకి రోజు ఏదో ఒక అప్డేట్ వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు నీ ట్రైలర్ రిలీజ్ అయింది, నీ ట్రైలర్ ని చూసి ఆనంద పడ్డువాడు, వాళ్ళ ట్రైలర్ ఎలా ఉంది, వాళ్ళ గ్లిమ్స్ ఎలా ఉంది, అదేమన్నా ఆడేలాగుందా, అది ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన సినిమా ప్రీమియర్స్ పడ్డాయి 4 గంటల నుంచి, వాళ్ళకి ఏ టైం నుంచి పడ్డాయి, 1 గంట నుంచి ఇస్తున్నారు, వాళ్ళకి 4 గంటలు. ఓకే అయితే ఓకే, లేదు ఒక రోజు ముందు వాళ్ళ ప్రీమియర్ పడితే ఇక్కడ మళ్ళీ గొడవ, మా స్టార్ హీరోకి ఎందుకు దక్కలేదు అంటే, లైక్ వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ఫంక్షన్ కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్ కి వాళ్ళు వెళ్తారు, అసలు కనీసం అసలు ఇట్లాంటి విషయాలు తెలుసో లేదా కూడా తెలియదు, వాళ్ళ లోపల కూడా ఏం ఫీలింగ్స్ ఉండవు, వీళ్ళకి మాత్రం ఉంటాయి. అండ్ ఈ కర్మకి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు కొట్లాడుకోకుండా ఉండడానికి. ఇప్పుడు ప్రభాస్ సినిమా అనుకో, అల్లు అర్జున్ ఇన్వైట్ చేస్తాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి, బాబా మేము బానే ఉన్నాము మీరు కొట్టుకుంటే, అల్లు అర్జున్ సినిమాకు ప్రభాస్ వెళ్ళడము, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా ఏదైనా సంథింగ్ వేడుకలు ఉంటాయి కదా, కలిసి ఎప్పుడైనా ఒక ఫోటో దిగి రిలీజ్ చేస్తారు, అంటే దాని సంకేతం ఇండైరెక్ట్ గా మీరు చెప్పలేదు నోటితో మీరు కొట్లాడుకోకండి అని. మళ్ళీ దీంట్లో కూడా ఉంది, ప్రీవియస్ ఈవెంట్ కి వచ్చినా అదే బాధే, మీ స్టార్ హీరో సినిమాకి పబ్లిసిటీ లేదు ఏం లేదు, మా స్టార్ హీరో వచ్చినందుకే మీకు ఎలివేషన్ వచ్చింది చీఫ్ గెస్ట్ గా, లేకపోతే వేస్ట్, మా స్టార్ వచ్చి మేము మోసాడు, ఇట్లా గొడవ పడతారు. కాదేది గొడవ అనర్హం అన్నట్టే ఉంటది, తరచూ కొట్లాడుకుంటూనే ఉంటారు. అండ్ మళ్ళీ ఇంకొకటి మనలాంటి వాళ్ళ మీద కూడా దాడి, ఎలా అంటే ఇప్పుడు ఓ సినిమా బాగుందని చెప్పావనుకో, నీకు మా స్టార్ హీరో సినిమాలు తప్ప అన్ని నచ్చుతాయని మన కింద కామెంట్లు వస్తాయి. బాగాలేదని చెప్పావనుకో, ఏరా కలజోడు పెట్టుకుని చూసావా, అసలు ఎలా చూసావని మళ్ళీ అంటే వాళ్ళు అభిమానించే హీరో ఎవరైతే ఉన్నారో అందరికీ నచ్చేయాలి. ప్రపంచం మొత్తము నువ్వు అభిమానించే హీరోని అనాలి, వాళ్ళ అభిమానం వాళ్ళకి అనవసరం. అనకపోతే నీకు గొడవ, ఎందుకు నువ్వు ఏం తక్కువ మా హీరోకి. ఈ మెంటాలిటీ వాళ్ళలో పోయినంత కాలం పోదు, ఇది ఇప్పట్లో నడుస్తూనే ఉంటది, తరాలు మారుతా ఉంటాయి. కానీ ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే డైరెక్ట్ గా కొట్లాడుకోకపోయినా సోషల్ మీడియాలో కొట్లాడుకుంటున్నారు, మనిషి మొహాలు కలిస్తే మాత్రం అసలు ఆగట్లా. ఇక వెళ్ళి వాడిని దాడి చేసి కొట్టి చంపేయాలి అంతే, ఇంకంత మించి ఇంకేం లేదు. అప్పుడు కానీ వీడి పగచరాదు, ఈ రకంగా ఉన్నారు. దీన్ని మనం ఇది ఇద్దట్లో ఆగేదే కాదు, సిచ్యువేషన్స్ త్రూ ఆన్ పోతానే ఉంటాయి. అండ్ మళ్ళీ తెలుగు వర్సెస్ తమిళ్ గొడవలు, మాస్టర్ హీరోలు తమిళ్లోనూ కూడా ఉంటాయి కానీ లేవు. నిజంగా చెప్తాను, నడిగర్ సంఘం వాళ్ళు లాస్ట్ టైం మన సంక్రాంతికి కూడా మన వాళ్ళే ఏ సినిమాకి సరిగ్గా థియేటర్లు ఇవ్వకుండా మాకు అన్ని మాకే కావాలి మాకు కానీ కొట్లాడతారు కదా. అలాగే జరిగింది హనుమాన్ అన్యాయం జరిగింది. తమిళ్ అలా చేయాలి, 4 సినిమాలు రిలీజ్ అయితే 4కి ఈక్వల్ గా ఇచ్చారు, మీ ఇష్టం ఏది హిట్ అవుతుందో చూసుకోండి. క్యాప్టెన్ మిల్లర్ హిట్ అయింది, క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హిట్ అయింది, మిషన్ ఏదో హిట్ అయింది చాప్టర్ 1, ఇంకేదో సినిమా కూడా వచ్చింది, అది కూడా పర్లేదు అనిపించింది. ఆ 4కి ఇవ్వగా మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని మనకు కూడా 4 సినిమాలకు కూడా ఈక్వల్ గా కొన్ని థియేటర్స్ ఇచ్చారు. గ్రేట్ ఈక్వాలిటీ ఉంటుంది, వేరే వాళ్ళకి చూడు ఎంత ఈక్వాలిటీ ఉందో, మనలో మనం కొట్టు చేస్తాం. ఇది సంగతి. సో ఇది ప్రతి చోట ఉండేదే, బట్
ఇక్కడ కొంచెం తారా ఎక్కువ స్థాయిలో ఉంది అండ్ మన దగ్గర కనిపిస్తే చాలా వెళ్ళి కొట్లాడేస్తాం. అవును. కనబడటం పాపం అయిపోయింది. సోషల్ మీడియాలో దాడి చేసుకోవచ్చు, ఏది మంచి ఏది చెడు ఒక పీక్స్కి వెళ్ళాక. ఇప్పుడు ఆ స్టార్ హీరోలు కూడా 2 అడుగులు దిగి వీళ్ళు కొట్లాడుకోకుండా అని 10 సార్లు చెప్తారు, చెప్తూనే ఉంటారు. కానీ వీళ్ళు వినే అవకాశాలు చాలా తక్కువగా. రైట్. సో విజ్ఞాన్ గారు, నాకు చిన్న డౌట్, ఈ అభిమాన సంఘాలకి డబ్బులు ఏమైనా వస్తూ ఉంటాయా? ఇంత మనం కట్అవుట్లు పెట్టి దండలు వేసి అభిషేకాలు చేసి ఇంత మెయింటెనెన్స్ అనేది వీళ్ళు ఎలా చేయగలుగుతారు? ఎలా చేయగలరు? కొంతమంది అభిమాన సంఘాలకు చిల్లరిచి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఓకే. వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ వీళ్ళు ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కానీ, బన్నీ అభిమానులు కానీ, అండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, బాలయ్య అభిమానులు కానీ, వెంకటేష్ అభిమానులు కానీ, నాగార్జున గారి అభిమానులు కానీ, ఇంకొంతమంది విశ్వక్సేన్, దేవరకొండ, ఈవెన్ సిద్ధు జొన్నల్ గారు, వీళ్ళ అభిమానులు ఎవరైనా సరే, నాకు తెలిసిన రవితేజ గారు, నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాత్రం వాళ్ళలో వాళ్ళే డబ్బులు వేసుకుని, అంటే బ్యానర్లు కడతారు కదా, 10 ముఖాలు ఉంటాయి వాళ్ళ ఫేసెస్. ఏదో యూత్ అసోసియేషన్ బ్యానర్ కట్టుకుంటే వాళ్ళ ఫేసెస్ ఉంటాయి 10-12. వాళ్ళు చిల్లర వేసుకొని కొంచెం, అంటే ఇప్పుడు వినాయక చవితికి ఎలా చందాలు వేసుకుంటారు, క్రేన్ దండ ఏం వేయాలి, తులసి దండ వేద్దామా, పాలాభిషేకం ఎలా చేయాలి, ఎన్ని ప్యాకెట్లు ఎన్ని లీటర్లు పోద్దాం, ఈ లెక్కలకి ఒక అమౌంట్ వేసుకొని అందరూ తిలా పాపం తలా పిడికెడు వేసుకొని ముందుకెళ్తాం అంతే. పాపం వాడు ఉన్నాడైతే పర్లేదు, పేదోడైతే పాపం ఇంటి నుంచి కష్టపడి తెచ్చి ఇవ్వాల్సిందే. అలా కూడా తెచ్చి చేస్తున్నారు అభిమాన హీరో కోసం, అట్లా కూడా ఇంట్లో నుంచి తెచ్చి, వాడికి ఏం లేవు మళ్ళీ అయినా సరే తెచ్చి ఇస్తున్నారు. అంటే అది కొంచెం హార్డ్ గా అభిమానం, దాన్ని విమర్శించలేము, కానీ చెప్తాం ఎందుకు లేరా మీకంటాం, కానీ అభిమానం, అది అభిమానాన్ని గౌరవించాలి. వాళ్ళకి అభిమానం ఉంటుంది, కానీ పక్క వాళ్ళతో కొట్లాడుతూ ఉంటారు కూడా, దాంట్లో కూడా కొంచెం అమాయకత్వం ఉంటుంది. అవును, దాన్ని మనం ఏం చేయాలి. కొంతమంది నిజంగా క్రూయల్ గా కొట్లాడుతాం, ఇక్కడ గొడవ జరిగితే కావాలని అందులోకి వెళ్ళి మేము అభిమానులం అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటారు. అండ్ దీంట్లో సందర్భం వచ్చే వాటి ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది, లోపలికి వెళ్ళి అభిమానులు హడావిడి చేసి కుర్చీలు ఇరగొట్టారు, స్క్రీన్ పాడు చేశారని వస్తారు. ఇది అందరూ గమనించాల్సిన విషయం అంటే అది ప్రభాస్ అభిమానులు. అప్పుడు వేరే వాళ్ళ పడని అభిమానులు వెళ్ళి జై ప్రభాస్ అని వెళ్ళి కుర్చీలను ఎరగొట్టి స్క్రీన్ దగ్గర పెట్టేసి పక్కలేసి వస్తారు. న్యూస్ ఏమైనా వస్తుంది, ప్రభాస్ అభిమానులు ఇలా చేశారు అని. అది ఎప్పుడు నమ్మొద్దు, బయట వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరు. అంటే థియేటర్ మొత్తం ప్రభాస్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఆపంటారు చెయ్యొద్దు అంటే వాళ్ళు చేయరు, మనందరం ఒకటి అని. రచ్చ జరిగిందంటే వేరే వాళ్ళు కావాలని చేసిపోతారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు డ్యామేజ్ చేయడానికి. ఇవి కొన్ని రకాలుగా ఉంటుంది సినిమా పిచ్ అనేది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.